హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో యూనిట్ 2 అనేది టోటల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం కొత్త చాప్టర్, అది కూడా లీనియర్ ఆల్జీబ్రాలో థర్డ్ యూనిట్ అన్నమాట. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఇక్కడ ఈరోజు క్లాస్లో మనం అసలు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే ఏమేం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి, అసలు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ ఎలా డిఫైన్ అవుతుంది అసలు అనే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా పిన్ టు పిన్ అయితే చెక్ చేద్దాం. సో ఈ ఒక్క యూనిట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది కానీ మీకు క్లియర్గా అర్థమవుతే సో నెక్స్ట్ చేయబోయే ప్రతి సమ్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మన చాప్టర్ నేమ్ అన్నమాట. సో ఓకేనా. సో ఫంక్షన్ యూ ఆఫ్ ఎఫ్ టు వి ఆఫ్ ఎఫ్. ఓకేనా. సో యూలో ఏముంటాయి నాన్న, సో ఇది డొమైను, కోడొమైను. ఓకేనా. సో ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంట. ఓకేనా. ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే. వీలే ఉంటే మన ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ బీటా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ బీటా. ఓకేనా. సో క్లియర్గా అర్థమైంది కదరా. సో దీన్ని మనం ఇమేజ్, రియల్ ఇమేజ్ పార్ట్స్ అని కూడా అంటారు. ఓకేనా. సరే, ఇక్కడ వరకు అర్థమైంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి హోమోమార్ఫిజం అండ్ ఐసోమార్ఫిజం కూడా కొంచెం తెలియాలి. సో ఆల్రెడీ మనం లాస్ట్ సెమిస్టర్ 3-4లో కూడా మనం వాట్ ఈజ్ హోమోమార్ఫిజం, వాట్ ఈజ్ ఐసోమార్ఫిజం ఇవన్నీ కూడా మనకు తెలుసు. బట్ తెలియని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక్కసారి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం నాన్న. ఈజ్ కాల్డ్ హోమోమార్ఫిజం. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడు. అంటే ఎలాగా, ఎగ్జాంపుల్గా యూవి ఉంది, ఆల్ఫా టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఏ ఆల్ఫా అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఈ విధంగా అనమాట. ఇక్కడ వి అనేది ఇమేజ్ పార్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఫస్ట్ కండిషన్ నాన్న సాటిస్ఫై చేయాల్సింది. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అవ్వాలి. ఓకేనా. వెన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం, హోమోమార్ఫిజం అని అంటాం ఎఫ్ని. ఓకేనా. క్లియర్ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది కదా నాన్న. సో వీడియో అర్థం కాకపోతే మీరు మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండిరా మీకు అర్థం అవుతుందా లేదనేది. ఓకేనా. సరే, ఇంకా లేట్ చేయకండి. చూడు నెక్స్ట్ది 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఇవన్నీ అవుతే మనం ఏ కండిషన్ ప్రూవ్ అయినట్టు అంటాం, ఐసోమార్ఫిజం ప్రూవ్ అయినట్టు అయితే చెప్తాం. అవునా. అవి ఏంటి కండిషన్స్, 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఓకేనా. సో ఇవన్నీ అవుతే కనుక దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఎగ్జాంపుల్గా ఈ విధంగా సింబల్ ఉంటుందిరా, ఇదేంటి ఐసోమార్ఫిజం సింబల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సరే, రెండు వెక్టార్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతే దాన్ని మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. ఓకేనా. రెండు వెక్టార్స్ మధ్య కానీ ఎగ్జిస్ట్ అవుతే దాన్ని ఏమంటాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఎఫ్ కాకుండా టీ అనే ఫంక్షన్ తీసుకున్నా. సో అదేంటి సార్ అలా ఎలా తీసుకుంటారంటే మన ఫంక్షన్కి వేరియబుల్కి సంబంధం లేదు. ఓకేనా. సో చూడొచ్చు, టీ ఈజ్ టు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. టీ ఈజ్ టు యూ టు వి, యూ అంటే అంటున్నా ఆల్ఫా బీటా, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. సో ఇది ఆల్రెడీ మనం ఎక్కడో చూసినట్టు ఉందా, ఎస్ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం అవ్వాలి నాన్న, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అవుతే ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ ఆల్ఫా అవ్వాలి. ఓకేనా. అంటే దేర్ ఫోర్ ఏమవ్వాలి, యాక్చువల్గా టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అవుతే కనుక ఆటోమేటిక్గా దేనికి ఈక్వల్ అవుతుందంట, ఏటీ
ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఓకేనా, ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అవ్వాలి, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు యూ అవ్వాలి. ఓకేనా, దేర్ఫోర్ టీ ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అంటాం. ఓకేనా, 0 బార్ బిలాంగ్స్ టు వి. యూలో ఉన్న 0 బార్ నేను 0 బార్ అని అంటానా, అండ్ యూలో ఉన్న 0 బార్ని ఏమంటామంటే 0 బార్ క్యాప్ అనేది అంటాం. ఓకేనా, 0 బార్ క్యాప్, 0 ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా, నెక్స్ట్ చిన్నది ఉంది చూద్దాం. టీ ఈస్ టు యూ టు వి టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటన్నా, టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతే దాన్ని ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. టీ టు మైనస్ టీ అయిందనుకో కేలా ఆటోమేటిక్గా మనకు తెలుసు నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. అంటే మైనస్ టీ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ టీ ఆల్ఫా అంతే. ఓకేనా, నెక్స్ట్ చూడు ప్రాపర్టీస్ ఏంటంటే, నెక్స్ట్ ప్రాపర్టీ టీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు టీ ఆల్ఫా ప్లస్ టీ బీటా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. నెగిటివ్ అవుతే కనుక టీ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీ ఆఫ్ బీటా. ఓకేనా, ఇక్కడ టీ ఇంటూ 0 బార్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అనేది 0 బార్ బిలాంగ్స్ టు యూ. ఓకేనా, 0 బార్ క్యాప్ బిలాంగ్స్ టు యూపీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ కండిషన్ ఏంటి, అసలు ఏం సాటిస్ఫై చెయ్యాలి అంటే కనుక ఒకే ఒక కండిషన్ నాన్న, అది ఇదే. టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈక్వల్ టు ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఇది సాటిస్ఫై చేస్తే కనుక మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయిపోయినట్టేరా. సో ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో నాన్న. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం సమ్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో చాలా చిన్న టాపిక్, మీరు ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకున్నా కానీ క్లియర్గా అర్థమవుతుంది మొత్తం. సో మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం ఉండదు. సో ఎక్కడైనా మనకు అదే ఉంటుందిరా. ఇక చూడు, టీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈక్వల్ టు ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ బీటా. ఇక్కడ కూడా లాస్ట్కి మనకు మెయిన్ కండిషన్ ఏంటి, ఇదే కదా, సేమ్ కండిషన్. మీకు ఇంకా క్లారిటీగా చూసుకో, ఇదిగో కంపేర్ చేసుకో, ఎక్కడ తేడా ఉండదు. బట్ నువ్వు ఇదొకటి గుర్తుపెట్టుకో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకో, అంతే. ఇంకేమీ ఉండదు. నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, కాకపోతే ఇక్కడ ఏబి యాడ్ అవుతాయి అంతే, ఇంకేమీ యాడ్ అవ్వదు. ఓకేనా, సో ఇది ఈరోజు క్లాస్ నాన్న. సో థ్యాంక్ యూ. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.